వీడియో చూస్తారు కదా! నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. ఫస్ట్ అయితే మనం ఆల్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీకు 2 ప్రిసెప్ట్ అనేది ఉంటది. ఒకటేమో లోగో టైప్ ఫోటో ఉంటది. ఇంకోటేమో వీడియో ఉంటది. ఫస్ట్ అయితే మనం వీడియో అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా వీడియో అనేది ఇట్లా వచ్చేస్తది మనకు. ఇలా వచ్చేస్తే మనం ఏం డిస్టర్బెన్స్ ఏం చేయొద్దు. ఒకటొకటి మనమైతే ఒక పనైతే చేయాలి. ఇక్కడ టెక్స్ట్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ నేమ్ అనేది నాకు చూపిస్తుంది. మీకు చూపెట్టది. అది క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన ఇన్పుట్ ఫాంట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే మనం ఫాంట్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. డౌన్ చేసుకోండి. ఇక్కడ మన ఫాంట్ ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫాంట్ వస్తుంది. ఇక్కడ ఫాంట్ మన పేరు ఇది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఫాంట్ మొత్తం యాడ్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోటో అనేది ఉంటుంది. లోగో ఫోటో అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో మొత్తం 3 ఫాంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా చేస్తామో అలాగే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి. ఇన్పుట్ ఫాంట్ క్లిక్ చేసి ఇక్కడ ఈ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫాంట్లో వచ్చేస్తుంది. ఈ ఫాంట్ మనకి ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీ యూత్ పేరెంట్ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ మీరు రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ కట్ ఇది. దీనికి కూడా ఒక ఫాంట్ ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి రెండే ఫాంట్స్ యాడ్ చేసుకోండి. మీ యూత్ పేరుని ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి ఫ్రంట్ యాజ్ ఎ పిఎన్జీ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్ అనేది ఇచ్చాను కదా, అది ఓపెన్ చేసుకోండి. ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసిన తర్వాత మీరు ఇన్పుట్ అనేది చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయొద్దు. ఫొటోస్ అనేవి రివ్యూ అవుతాయి. అనేది క్లిక్ చేయండి. గ్రూప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ లోగో ఉంటుంది. ఇక్కడ వేరేది ఉంటుంది నేను తయారు చేసింది. దాన్ని ఇక్కడ ఈ లోగో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేసి స్టార్ మార్క్ క్లిక్ చేసి మనం ఫోటో ఎడిట్ చేసుకున్న ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. అన్ని గ్రూప్స్కి మీరు అలాగే ఫోటో అనేది రీప్లేస్ చేసుకుంటాను ఆ ఫోటో మీద.